అరే పతులు, నాకు ఈ విషయాన్ని చెప్పు, నేను అసలు ఏం మర్చిపోయాను? అరే మోటు, నువ్వేం మర్చిపోయావో నేనెలా చెప్పగలను? నిజానికి నువ్వు మర్చిపోవలసినవి మాత్రం అస్సలు మర్చిపోవు. ఇంతకీ ఏం మర్చిపోవాలి? విషయం చెప్పకుండా మాట్లాడుకు. ఏం మర్చిపోవాలో చెప్పు. సమోసా. సమోసాలా? అరే ఇప్పుడు సమోసాలు మాత్రం గుర్తు చేయకు. అరే టీ కొట్టు బాబాయ్ గురించి ఏదో మర్చిపోయినట్టున్నాను. ఏం మర్చిపోయాను మీకు నేను విషయం చెప్పాను. ఈ రోజు ఓ ముఖ్యమైన మ్యాచ్ ఉందని 8 గంటల కల్లా ఫోన్ చేసి నన్ను నిద్ర లేపమన్నాను. మర్చిపోయారా? సారీ బాక్స్ రాన్నయ్య. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే నేను మొబైల్ ని టీ కొట్టు బాబాయ్ కొట్లో మర్చిపోయాను. అరే నాకు మతి మరుపు దెబ్బ అంటుకుంది, చూశారు? అయితే ఈ దెబ్బ రుచి చూడు. నువ్వు మర్చిపోయినవన్నీ దెబ్బకు గుర్తొస్తాయి. ఇక నువ్వు జీవితంలో ఎప్పుడు ఏవి మర్చిపోవు. నేను మ్యాచ్ మిస్ అయ్యాను. బాక్సర్, నువ్వు నా స్నేహితుడిని అలా కొట్టడానికి వీల్లేదు. అయితే ఎలా కొట్టమంటావు? ఇలా కొట్టమంటావా? ఇదిగో ఇలా కొట్టమంటావా? చెప్పు ఎలా కొట్టమంటావు? చెప్పు ఎలా కొట్టమంటావు? దేవుడి మీదట్టు మోటు మళ్ళీ ఏదో చేశాడు. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఇలా పైకప్పు పగలగొట్టుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పు. మీరిద్దరూ దర్జాగా ద్వారం వైపు నుంచే రావచ్చు కదా, ఏమంటావు? అరే జట్కా అన్నయ్య, బాక్సర్ మమ్మల్ని ర్యాకెట్లుగా మార్చేశాడు. ఓయ్ ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒకే ఒక్క రోజులో వాడిని రాకెట్ గా మార్చేసి చంద్రమండలం మీదకి పంపించేస్తాను. డోంట్ వర్రీ మిత్రమా, ఇక వాడు ఉండడు, వాడి బాక్సింగ్ ఉండదు. జట్కా అన్నయ్య, ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అప్పటి వరకు మేము ఎన్నిసార్లు చంద్రమండలానికి వెళ్లి రావాలో తెలియట్లేదు. జట్కా అన్నయ్య, నా స్నేహితుడా, నాకెందుకో ఎలాంటి వింత జబ్బు అంటుకుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫోన్ అక్కడ మర్చిపోయి వచ్చేస్తున్నాను. ఆ తర్వాత గుర్తు రావడం లేదు, ఎక్కడ మర్చిపోయి వచ్చాను. గుర్తు చేసుకోవాల్సిన సమయంలో అసలు ఏ విషయాన్ని గుర్తు చేసుకోవాలో నేను మర్చిపోతున్నాను. ఏది గుర్తుకు రావడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఓయ్ మిత్రమా, దీనికి సరైన పరిహారం నీ ఫోన్ లోనే ఉంది. నువ్వు నీ ఫోన్ లో అలారం పెట్టుకో, రిమైండర్ కూడా పెట్టుకుని ఉంచుకో. ఇక అదే నీకు గుర్తు చేస్తుంది మిత్రమా. అరే అలారం పెట్టుకోవాలని నాకు ఆశగానే ఉంది. అరే అన్నయ్య, నా ఫోన్ చాలా పాతది, అందులో నేను అలారం పెట్టుకోలేను, రిమైండరు పెట్టుకోలేను. ఓయ్ మిత్రమా, మరి ఆ మాట చెప్పవే. నేనున్నాను కదా నీకు పరిష్కారం చూపించడానికి. నేను నీకు ఒక అద్భుతమైన వస్తువుని ఇస్తాను. ఇదిగో తీసుకో. ఇది నీకున్న జబ్బులన్నిటినీ ఒకేసారి మడుమాయించేస్తుంది. ఏమిటిది? ఓయ్ ఇదొక స్మార్ట్ ఫోన్ మిత్రమా. ఇందులో మన పురపురి నగరంలో ఉన్న నంబర్లన్నింటినీ ఫీడ్ చేశాను. నువ్వు ఎవరినైతే గుర్తుకు తెచ్చుకుంటావో ఇది దానంతట అదే వాళ్ళ నంబర్ కి డయల్ చేస్తుంది. ఒకవేళ మంటలు అంటుకున్నాయనుకో, నువ్వు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలనుకుంటే ఇది దానంతట అదే ఫైర్ బ్రిగేడ్ కి ఫోన్ చేసి వాళ్ళని పిలుస్తుంది. అర్థమైందా? నువ్వు మనసులో ఎవరినైతే తలుచుకుంటావో ఇది వాళ్ళకి ఫోన్ చేస్తుంది. డాక్టర్ జట్కా పెద్దన్నయ్య, వా భలే అద్భుతమైన వస్తువుని ఇచ్చావు. అదిరిపోయింది. రాపతులు, ఇక నా సమస్యలన్నీ తీరిపోయినట్టే. కానీ నాకెందుకో అనుమానం వస్తోంది. సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయనిపిస్తోంది. పతులు, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అరే మోటు, ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పి సంతోషించు. అదే నీకు చెప్పాలనుకుంటున్నాను పతులు. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే నాకు ఈ రోజు పురిపురి నగర ప్రజలందరికీ పార్టీ ఇవ్వాలనిపిస్తోంది. పుర్పురి నగర్ ప్రజలందరికీ పార్టీ ఇవ్వాలనా? ఇప్పుడే అందరికీ ఫోన్ చేస్తాను. ఏమిటి, ఏమైంది అన్నయ్యలు? నా స్మార్ట్ ఫోన్ గురించి మీరంతా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా? అబ్బే లేదు లేదు, మేమందరం నువ్వు ఇవ్వబోయే పార్టీకి వచ్చాం. పార్టీనా? నేను పార్టీ ఇస్తానని ఎప్పుడన్నాను? అరే అన్నయ్యలు, మీరంతా ఏదో పొరపాటు పడ్డారు. నేను పార్టీ గిట్టి లాంటివి ఏవి ఇవ్వటం లేదు. అరే ఈ మోటు ఏం మాట్లాడుతున్నాడు? అరే మోటు, ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వే కదా మాకు ఫోన్ చేసి పార్టీకి రమ్మని చెప్పావు. అరే నేనెప్పుడు ఫోన్ చేశాను? ఈ మోటు మనందరినీ ఫూల్స్ చేస్తున్నాడు. అరే మనం ఎంతో కష్టపడి ఇంత దూరం వస్తే ఇప్పుడు ఈ మోటు ఇలా మాట మారుస్తున్నాడేంటి? మేమిక్కడ పార్టీ తీసుకునే బయటికి వెళ్తాం. బ్రదర్స్ రండి, పార్టీ మొదలు పెడతాం. అరే పెద్దనయ్య ఏం చేస్తున్నారు? పార్టీ చేసుకుంటున్నాం, వెళ్ళండి, దూరంగా వెళ్ళండి.
పొతలు ఏమిటి ఇదంతా? వీళ్ళకి ఫోన్ చేసింది ఎవరు? మోటు నువ్వు ఈ మధ్య అన్ని విషయాలు మర్చిపోతున్నావు. ఖచ్చితంగా నువ్వే చేస్తుంటావు. లేదు, నేనే ఫోన్ చేశాను. ఎందుకు చేసావు? పురుపురి నగర ప్రజలందరికీ పార్టీ ఇస్తానని చెప్పాడు కదా, అందుకే నేను అందరికీ ఫోన్ చేశాను. బాగా చేశానా? పతులు, ఈ ఫుర్ఫురి నగరం ప్రజలు అసలు నాకు ఏమాత్రం నచ్చటం లేదు. నోరు తెరిచినా కొడుతున్నారు, తెరవపోయినా కొడుతున్నారు. చూసావుగా ఎలా బాధేశారో. అవును, మనం దాచిపెట్టుకున్న తిండంతా కూడా ఖాళీ చేసేశారు. ఆ! అరే, మనల్ని మనుషులు అనుకున్నారా, పశువు అనుకున్నారా? మనుషులు కొట్టినట్ట కొట్టారు. ఆ! ఎలా బాధేశారంటే నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. చూస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాలేమో అనిపిస్తుంది. ఏంటి హాస్పిటల్? అంబులెన్స్ కి ఫోన్ చేయాలి. హలో హాస్పిటల్, వెంటనే మోటు ఇంటికి అంబులెన్స్ ని పంపించండి. తనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. అరే అరే, ఆగండి, ఎందుకు నన్ను ఆగండి. లాక్కెళ్తున్నారు? వదలండి. అయ్యో. మోటు పెద్దన్నయ్యలు మోటుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? హాస్పిటల్ కి. ఆపండి మోటు. మీరేం చేస్తున్నారు? ఏమీ లేదు, ఆక్సిజన్ పెడుతున్నాం. నీకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది కదా. అరే, నేను దిమ్మటంలా శుభ్రంగా ఉన్నాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంబులెన్స్ ఆపండి, ఆపండి. అరే అంబులెన్స్ వచ్చినందుకు డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావంటే చూసుకో. పొతలు, దానికి అర్థమయ్యేలా చెప్పు, లేదంటే చితగ్గొట్టేస్తాను. ఓ పక్కన తినటానికి ఇంట్లో అసలు ఏమీ లేవు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఉన్నవి ఊడ్చేశారు. కడుపులో ఆకలి మంటలు భయంకరంగా రగిలిపోతున్నాయి. ఇదేమిటంటే నన్ను హాస్పిటల్కి పంపుతుందా? మండిపోతుందా? ఓ నో, ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయాలి. త్వరగా రండి, మోటు ఇంట్లో మంటలు అంటుకున్నాయి. అరే అన్నయ్యలు, మీరు ఏం చేస్తున్నారు? ఎందుకలా నీళ్లు చల్లుతున్నారు? మంటలు ఆర్పుతున్నాం. ఇంతకీ మంటలు ఎక్కడున్నాయి? అరే, ఇక్కడేవి మంటలు అంటుకోలేదు. మంటలు అంటుకోకపోతే మాకు అసలు ఫోన్ ఎందుకు చేశారు? ఖచ్చితంగా ఇది నా స్మార్ట్ ఫోన్ పని అయి ఉంటుంది. అరే, నేను మండుతుందంది నా కడుపులోనా ఇంట్లోనా? నిన్నసలు ఈ రోజు నేను దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీస్! హలో, పోలీస్ ఇన్స్పెక్టర్ చింగం ఈస్ హియర్. సార్, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. నన్ను మోటు బదులు చంపాలనుకుంటున్నారు. నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. ఇలా కాదు, నీ పని చెప్తానుండు. దొరుకు, మర్యాదగా దొరుకు. ఏయ్ కబడ్దార్, చింగం ఈస్ హియర్. మోటు పత్లు, యు ఆర్ అండర్ అరెస్ట్. అరే చింగం గారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? మేమేం తప్పు చేశాం? ఏయ్ మోటు పత్లు, మీరిద్దరూ ఈ చింగం కళ్ళల్లో మట్టి కొట్టలేరు. మీరిద్దరూ చట్టం దృష్టిలో నేరస్తులు. నేరస్తులా? కానీ చింగం గారు, ఇంతకీ మేము చేసిన నేరం ఏమిటి? మీరిద్దరూ ఒక అమాయకపు చిన్న పిల్లాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ? అరే, ఎవరి పిల్లాడు, ఎక్కడి పిల్లాడు, ఎలాంటి పిల్లాడు, అసలు ఎవరా పిల్లాడు? అతనే నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు, మీరతన్ని చంపాలనుకుంటున్నారట. ఆ! అరే చింగం గారు, తనేమి చిన్న పిల్లాడు కాదు. అది డాక్టర్ జట్కా తయారు చేసిన ఓ చెత్త ఫోన్. దానంతట అదే అందరికి ఫోన్లు చేసి పిలిచేస్తుంది, మమ్మల్ని సమస్యల్లో ఇరికించి పారేస్తుంది. ఈ సమస్యలకు కారణం అదే. నేను దాని అసలు వదిలిపెట్టాను. ఆగు! డాక్టర్ జట్కా, మీ ఫోన్ మమ్మల్ని చెప్పలేనంత ఇబ్బంది పెట్టేస్తోంది. దాని ఇష్టం వచ్చిన చోట్లకు ఫోన్ చేసేసి మాకు నరకం చూపిస్తోంది. వెంటనే దాన్ని ఎలాలో పట్టుకోండి ప్లీజ్. హలో ఎయిర్ ఫోర్స్, ఒక విదేశీ ఉగ్రవాది ఫ్లయింగ్ కార్ లో వచ్చి దాడి చేస్తున్నాడు. కమ్ ఫాస్ట్! ఏయ్!
చింగం గారు ఆగండి, డాన్స్ వేయకండి, ముందు దాన్ని పట్టుకోండి, మన కళ్ళు కప్పి పారిపోతుంది. పట్టుకోండి పట్టుకోండి. మిత్రులారా, నేను ఈ ఫోన్ లో ఉండే బ్యాటరీని తీసేశాను. ఇక అది అలా బలిలా పడుండాలే తప్ప ఏమీ చేయలేదు. ఓయ్ మిత్రమా, దీన్ని తీసుకువెళ్ళి నేను నా ల్యాబ్ లో నా తెలివితేటలకు గుర్తుగా పెట్టుకుంటాను. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఇక నువ్వు దేనికి దిగులు పడకు. దీనికి బదులుగా నేను నీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇస్తాను. ఏమంటావు? వద్దు, నాకు ఎలాంటి ఫోన్ ఇవ్వద్దు. నాకు ఫోన్ లేకుండానే బాగుంది, ఫోన్ లేకుండానే ప్రశాంతంగా ఉంది. నాకెవరో ఫోన్ ఇవ్వద్దు.